అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చల కోసం భేటీ అవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక హెచ్చరికలు చేశారు. శాంతి చర్చలను యుక్రెయిన్ తిరస్కరిస్తే మరింత తీవ్రంగా సైనిక చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు యుక్రెయిన్ ఇష్టపడకపోతే ప్రత్యేక సైనిక చర్యతో లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు పుతిన్. శాంతి చర్చలపై యుక్రెయిన్ అధికారులు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారానికి వాళ్ళు తొందరపడడం లేదని అన్నారు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చల కోసం భేటీ అవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక హెచ్చరికలు చేశారు. శాంతి చర్చలను యుక్రెయిన్ తిరస్కరిస్తే గనక మరింత తీవ్రంగా సైనిక చర్యలు చేపడతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే వాస్తవానికి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా శాంతి చర్చలు అయితే సాగుతున్నాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు యుక్రెయిన్ ఇష్టపడకపోతే ప్రత్యేక సైనిక చర్యతో లక్ష్యాలను సాధిస్తామంటూ కూడా పుతిన్ హెచ్చరిస్తున్నారు. శాంతి చర్చలపై యుక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు జరిగాయి కూడా, మీటింగ్స్ జరిగాయి, సెటిల్ అయిపోయిందని చెప్పారు, కామ్ అయిపోయిందని చెప్పారు, సీజ్ ఫైర్ అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవడం ఇవన్నీ కూడా మనం గత నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటే వేరే విధంగా చర్యలు తీసుకోబోతున్నామంటూ కూడా జెలెన్స్కీ పుతిన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పటికైనా సరే ఈ చర్చలు ఏదైతే జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అవ్వడం, ఈ చర్చలు సఫలం అవుతాయి అనుకోవచ్చా, లేదంటే జెలెన్స్కీ పాత పద్ధతిలోనే ముందుకు వెళ్తారు అనుకోవచ్చా? జెలెన్స్కీకి ఇంకా ఆల్టర్నేటివ్స్ లేదు, విత్డ్రా అయిపోతాడు. ట్రంప్ ఇంక అమెరికాని మొదలు రానివ్వడు. నువ్వు ఏదో రకంగా ఒప్పందం చేయి, లేకపోతే చేయమని చాలా సీక్రెట్ గా వార్నింగ్స్ ఇచ్చాడు. వదిలేస్తామన్నా యూరోప్ కనుక సాయం చేస్తే జెలెన్స్కీకి యూరోప్ ని వదిలేస్తానని ట్రంప్ కవర్ చేశాడు. ఎవరైనా సాయం చేస్తే జెలెన్స్కీకి ఆ దేశాలతో వదిలేస్తామన్నారు. మీరు ఒక విషయం మర్చిపోవద్దు, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక 1945 నుంచి యూరోపియన్ దేశాలు అమెరికాకి ఎక్కడ తెగని ఒప్పందం ఉన్నది. అది ట్రంప్ వచ్చాక గత సంవత్సరంలో నుంచి అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సో ఇది పెద్ద వార్నింగ్ ఇచ్చేది. కాబట్టి జెలెన్స్కీకి ఇంకా దిక్కులేదు. యూరోపియన్ దేశాలు ఎవరైనా సాయం చేస్తారా? అంత సాయం చేయలేరు. అందువల్ల ఇప్పుడు నేను అనుకుంటున్నా జెలెన్స్కీకి ఏదో రకంగా ఒప్పుకుంటాడు, ముందరికి వెళ్ళిపోదాం, ఇంక తప్పలేదు. రష్యా ఇంకా ఎక్కువ కూడా ఇట్లా జరిగిన తర్వాత ట్రంప్ వచ్చి నేను ఆపేస్తాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. 8 యుద్ధాలు ఆపాను, ఇదే కొంచెం క్రిటికల్ గా ఉంది, ఇవి కూడా మనం విన్నాం. సో ఇప్పటికైనా సరే కానీ ఒక సంవత్సరంలో పొజిషన్ మారిపోయింది కదా, చాలా నీళ్లు సముద్రానికి వెళ్ళిపోయినాయి కదా. అందువల్ల ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ట్రంప్ ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. ఎవరో దేశంలో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎదిరిస్తారంటే ఎవరు ఎదురుతున్నారు, ఎవరేం చేయలేదు. మొదటిసారి జెలెన్స్కీ ట్రంప్ దెబ్బలాడుకున్న టైం వేరు, ఇప్పుడు వేరు. జెలెన్స్కీకి యూరోప్ కి అర్థమైంది ఏంటంటే ట్రంప్ ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు, ఏ రూల్స్ లేవు, ఆ పూర్వం ఉన్న చరిత్ర లేదు, ఫ్యూచర్ లేదు. సో ఆ డబ్బులను ఎవరు తింటారు? ఏదో రకంగా శాంతి కోరేసి ఆప్ చేస్తే రష్యా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది. పోయింది. అందువల్ల నేను అనుకుంటున్నాను జెలెన్స్కీకి ఇంకా తప్పదు, ఒప్పేసుకుంటాడు. ట్రంప్ కూడా ఏదో అక్కడ నేను శాంతి తీసుకొచ్చా, ఎవరో తేలేదు చెప్పుకోవటానికి సరిపడతాది. ఒక రకంగా అది కూడా మంచిదే భారతదేశానికి. ఎప్పుడైతే ఇది ఒప్పందం వస్తాదో ఆయిల్ ధరలు పడిపోతాయి, మన మీద టారిఫ్స్ తగ్గిపోతాయి, మనం కూడా ముందరికి వెళ్ళవచ్చు. అది మర్చిపోకూడదు. అంటే ఇక్కడ ఏదైతే ట్రంప్ ముందు నుంచి చెప్తున్నారు కదా, రష్యా నుంచి మీరు ఏదైతే ఆయిల్ కొంటున్నారు కాబట్టి ఈ విధంగా అవన్నీ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, న్యూ ఇయర్స్ డేకి ఆగిపోతాది అనుకుంటున్నాను. 1వ తారీఖు జనవరికి ఆగిపోతాది. పెద్ద ఏదో కొత్త సంవత్సరానికి ఆప్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఇయర్స్ డే ఆగిపోతే భారతదేశానికి మంచిది. మన దేశం ఇంట్రెస్ట్ కూడా చూడాలి కదా. జెలెన్స్కీ యుక్రెయిన్ మనతో ఏం లేరు, వాళ్ళు చైనాతోనే ఉండేవారు, మర్చిపోవద్దు. అందువల్ల మన దేశం ఇంట్రెస్ట్ తీసుకుంటే శాంతి రావాలి.
యుక్రెయిన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే శాంతి రావాలి. ఎందుకంటే చాలా మంది చచ్చిపోయారు, 4 సంవత్సరాలు పోరాడారు. రష్యా కూడా శాంతి కావాలి. సో అందరూ తీసుకుంటారని నేను భావిస్తాను. కొన్ని రోజుల క్రితం వరకు యూరోపియన్ దేశాలు మేము సాయం చేస్తాం, నువ్వు పోరాడంటున్నారు. కానీ అమెరికా సాయం యూరోప్ కూడా కావాలి. యూరోప్ కి అణు యుద్ధం వస్తే రష్యాతో యూరోప్ కి సాయం చేస్తానని అమెరికా ఒప్పందం ఉన్నది. అవన్నీ చిప్పు పారేస్తానంటున్నాడు ఎవరో ట్రంప్. అవన్నీ చింపేస్తే నాకు లెక్కలేదంటున్నాడు. మీరే చేసుకోండి, మేము చెప్పింది మీరు చేయాలని. సో ఇది అమెరికన్ ప్రెసిడెంట్ కొత్త రకం వ్యక్తి, ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది ఫైనల్ మీటింగ్, శాంతి వస్తుందని నేను భావిస్తాను. అన్ని ఆల్టర్నేటివ్స్ అయిపోయింది, ఏం ఆల్టర్నేటివ్స్ లేవు జెలెన్స్కీ దగ్గర. అయ్యే ఆల్టర్నేటివ్స్ లేవు జెలెన్స్కీ దగ్గర. అందువల్ల ఇది మాట్లాడుకుని ఏదో ఒప్పించినట్టుగా చేసి ఆ ఫోటోలు దిగి జరిగే పని. జెలెన్స్కీ ఒప్పుకోకపోతే పరిణామాలు ఉంటాయి. ట్రంప్ చెప్పిన మాట ఒప్పుకోకపోతే మళ్ళీ సాయం అంతా కట్ ఆఫ్ చేసేస్తారు, రష్యాని ఇష్టం చేసుకోమంటారు, యూరోప్ నుంచి తగ్గిపోతారు అమెరికా. చాలా సీరియస్ అది యూరోప్ కి ఆ 70-80 సంవత్సరాల ఒప్పందం నాటో అనే సంస్థతో ఉన్నది కాబట్టి రష్యా విషయాన్ని ఆఫ్ చేశారు. నాటో అగ్రిమెంట్ ఏంటి? నాటో అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ఉన్నది, క్లాజ్ 5. దాంట్లో మా 30 దేశాల మీద ఎవరైనా బయట వాళ్ళు అటాక్ చేస్తే మా అందరి మీద చేసినట్టుగా లెక్కని. అది పెద్ద అగ్రిమెంట్, అవన్నీ పడేస్తా నాకు లెక్కలేదు అంటున్నాడు. సో జెలెన్స్కీ ఒప్పుకుంటాడు అని నేను అనుకుంటాను. ఏం చెప్పినా ఒప్పుకుంటాడు తప్పక. ఇక్కడతో ఈ ముగింపుకి సమాప్తం పడే అంటే ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఈ భేటీ ద్వారా. బాగా పూర్తిగా కనపడుతుంది. అందువల్ల అది కూడా మన దేశం వరకు మనం కోరుకుంటే మనకి ఆర్థిక వ్యవస్థలో కొంచెం రిలీఫ్ వస్తాయి. ప్రపంచం ఆయిల్ ప్రైసెస్ అన్ని పడిపోతాయి, స్థిరత వస్తుంది మన దేశానికి. రూపాయి ధర పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, చాలా మంచిది అవుతుంది భారతదేశానికి. సో అది కూడా మనం ఎదురు చూడాలి, తప్పదు. చమురు మీద మనం ఆధారపడే దేశం కాబట్టి ఇతర దేశాల నుంచి దాదాపు మనం ఇతర దేశాల నుంచి తెచ్చేసరికి అంత దాంట్లో 30% 40% చమురే. సో అది మనకు చాలా ముఖ్యం. సో మనం కూడా ఎదురు చూడాలి. న్యూ ఇయర్స్ డే, కొత్త సంవత్సరం వచ్చే మధ్యరాత్రికి పీస్ వస్తుంది, డ్రామాటిక్ గా తీసుకొస్తారు. ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు జెలెన్స్కీకి, ఒత్తిడి తీసుకొస్తున్నారు, నొక్కేస్తారు, ఒప్పుకుంటారు అనుకుంటారు. ఎందుకంటే అమెరికాలో కూడా జెలెన్స్కీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. వెయిట్ చేసి చూద్దాం మరి చర్చల తర్వాత ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.